ప్రభు తన పరిచర్లో నేను బలంగా వాడబట్టడానికి హేతువైన మాటలు ఎన్ని సంపదలు, నా సంపదలు అవన్నీ నేను అనుభవిస్తున్నాను. మీరు కూడా ఆ మాటల ద్వారా సమృద్ధిగా మీరు కూడా అనుభవించాలని మీ మీద ఉన్న ప్రేమ కొలది కొన్ని మాటలు మీ ముందు ఉంచాలనుకుంటున్నా. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. పొద్దున్నే వస్తాడు, సాయంకాలం వెళ్ళిపోతాడు. వద్దన్నా ఆగడు, వద్దన్నా వెళ్లకుండా మానడు. ఆయన టైంలో ఆయన వస్తాడు, ఆయన టైంలో ఆయన వెళ్ళిపోతాడు. కానీ ఎందరూ ఆ సూర్య రశ్మిని పోగు చేసుకుంటున్నారు. ఈ కరోనాను జయించాలంటే అసలు కావాల్సింది తెలుసా? డి విటమిన్. అది ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? సూర్యరశ్మి. సో సూర్యుని యొక్క కాంతి సమస్త మానవాళికి మేలు కలుగునట్లుగా దేవుడు ఎందుకొరకు ఉద్దేశించాడో, అడవి కాచిన వెన్నెల్లాగా సూర్యుడు తన ప్రకాశాన్ని తాను ఇస్తున్నాడు. రోజు ఇస్తున్నాడు, రోజు వెళ్ళిపోతున్నాడు. కానీ జాగ్రత్త పరులు ఎంతమంది ఉన్నారు? సూర్య రశ్మి ద్వారా పొందుకోవలసినవి ఎంతమంది పొందుకుంటున్నారు? ఈరోజు అనేక దేశాల్లో, మన దేశంలో సహితము సూర్య రశ్మిని స్టోర్ చేసుకుని ఇంటికి, ఫ్యాక్టరీస్కి ఒక విద్యుత్ శక్తిగా దాన్ని మార్చి చాలా బాగా వాడుకుంటున్నారు. దేవుడిచ్చిన ఒక గ్రహం, దేవుడిచ్చిన సూర్యుడే మానవ జాతికి ఇంతగా ఉపయోగపడినప్పుడు దేవుడు తన ఆత్మను కేవలము నరులకు మాత్రమే ఇచ్చాడు. నమ్మితే స్తోత్రం చెప్పండి. సింహానికి ఇవ్వలేదు, అది అడవిలో హీరో అని. తిమింగలానికి ఇవ్వలేదు, సముద్రంలో అది హీరో అని. దేనికి ఇవ్వలేదు. ఎవరికి ఇచ్చారు? దేవుడు నరులకు తన పోలికను ఇచ్చాడు, తన ఆత్మను ఇచ్చాడు. అవి కలిగిన నరుడు జీవాత్మగా పిలువబడ్డాడు. ఈ పేరు ఎవరికి లేదు, ఈ స్థాయి ఎవరికి లేదు, ఈ కృప కూడా ఎవరికి లేదు. నరులమైన మన కొరకు మాత్రమే ఉంది. ఈ మానవ జాతి రెండు వర్గాలుగా అయిపోయింది. ఒక వర్గం ఏంటంటే, దేవుడి పోలికను నన్ను సృష్టించాడని, దేవుని ఆత్మ నాకు ఇచ్చాడని, ఆ ఆత్మే నన్ను జీవింపజేస్తుంది అని అనుకుంటున్న మన వంటి వారు ఉన్నారు. కోతి నుంచో దేంటో నుంచో పుట్టామని అనుకునే వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. మనం ఏ పార్టీ? మనం దేవుని యొక్క ఆత్మ సంబంధులం. స్తోత్రం చెప్పాలి. పుట్టుకతో ఇచ్చిన ఆత్మే కాదు, జీవవాయువు ఊదగా జీవాత్మ ఆయను. అయిపోయిందా? ఇంకా ఆత్మతో మనకు పని లేదా అంటే, జీవితకాలం అంతా కూడా మనకి ఆ ఆత్మ యొక్క సహాయం మనకి కావాలి. మన ప్రేమించిన దేవుడు, తన రూపాన్ని, తన ఆత్మని ఇచ్చిన దేవుడు, తను కలిగి ఉన్న రూపాన్ని మనకిచ్చాడు. స్తోత్రం చెప్పండి. తను కలిగి ఉన్న ఆత్మను మనకి ఇచ్చాడు.
స్తోత్రం చెప్పండి. తనకు కలిగి ఉన్న అద్వితీయ కుమారుణ్ణి కూడా మనకే ఇచ్చాడు. త్రియేక దేవుడుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను కూడా ఆయన మన కొరకే వరముగా ఇచ్చాడు. సపోర్ట్ మెంబర్దా దేవుడు దాచుకున్నది ఏదైనా ఉందా మనకి ఇవ్వకుండా? ఎందుకు మనం ప్రభువుని ప్రేమించాలి తెలుసా? ఎందుకు మనం ప్రభువుని ప్రేమించాలి? తన రూపాన్ని ఇచ్చాడు, తన ఆత్మనిచ్చాడు, తన కుమారుని ఇచ్చాడు, తన పరిశుద్ధాత్మను కూడా మనకిచ్చాడు. భవిష్యత్ కాలంలో, శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు మనం ప్రభుతో కలిసి పరిపాలించడానికి కూడా భాగ్యాన్ని మనకి ఇస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. తన ప్రియ కుమారునికి వధువుగా మనల్ని చేసి గొప్ప వివాహ మహోత్సవం కూడా జరగబోతోంది. దేవునికి మహిమ కలుగును గాక. భూమి మీద మనం జీవిస్తున్న మనము ఆ దేవునికి, ఆ దేవుని ముందు మన అస్తిత్వాన్ని ఎలా కాపాడుకోవాలి, భూమి మీద ఉంటూ మనం ఎలా కాపాడుకోవాలి, ఎలా ఉండాలి అనేదే 2 మాటలు చెప్పేసి ముగించేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. ప్రధానంగా దేవుని బిడ్డలారా ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. గొప్ప అనుభవశాలండి ఈ అపోస్తలుడైన పౌలు. మొదటి వచనంలో, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. అసలు మనం కలిగి ఉంచాల్సింది ఏంటో తెలుసా? దేవుడు అన్నీ చేశాడు కదా, అన్నీ ఇచ్చాడు కదా, మన నుంచి ఆశించేదని తెలుసా? ఆయన యందు లేదా ఆయన కుమారుని యందు విశ్వాసం మాత్రం మనం ఉంచాల్సిన అవసరం ఉంది. ఏముంచాలమ్మా? విశ్వాసం. ఆ విశ్వాసం ఎన్ని సంపాదించుకునేలాగా చేస్తుందో, ఎన్ని రకాలుగా నిలబెడుతుందో కేవలము విశ్వాసం. ఇందాక అయ్యగారు చెప్తున్నారు, బండ మీద విశ్వాసం ఉంచాలంట. పరీక్ష విషయంలో చెబుతున్నారు. నేను చెప్పాలనుకున్న మాట ఆయన చెప్తున్నాడు ఏంటో అనుకున్నాను నేను. మీరు అనుకుంటారు ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను అంటారు. ఏదైనా అనుకోండి, ఆత్మదేవుడు ఒకటే పలుకుతాడు. పౌలు గారు చెప్పిన మాటే నా మాట కూడా. మనకెంత భాగ్యం అంటే, మనకు కలిగి ఉన్న విశ్వాసము మనం నీతిమంతులుగా తీర్చబడటానికి కారణము. స్తోత్రం చెప్పాలి. వేరే రకమైన నీతి ఉంది. ధర్మశాస్త్ర సంబంధమైన నీతులు చాలా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు దాని గురించి కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఇవన్నీ రెఫరెన్స్ చూసి చెప్పట్లేదు నేను. ఆ నీతి ఎలా ఉంటుందో తనకు తెలుసు. అట్టి నీతిమంతుడిగా కూడా ధర్మశాస్త్రము నెరవేర్చిన నీతి కూడా అపోస్తలుడైన పౌలు కలిగి ఉండి కూడా విశ్వాసము వలన కలుగు నీతిని చూసారా? అంటే ఇప్పుడు మనం పొందుకుంటున్న నీతిని చూసారా? మనం పొందుకుంటున్న నీతి ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా? దేవుని యొద్ద నుంచి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ధర్మశాస్త్ర ప్రకారము క్రియను అనుసరించడం ద్వారా వచ్చే నీతి ఒకటి ఉన్నది. విశ్వాస మూలమున దేవుని వలన కలిగే నీతి మరొకటి ఉంది. భక్తుడైన దావీదు అంటాడు,
ఇదే రోమీకి రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో క్రియలు లేకుండా, ఏమి లేకుండానమ్మా, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతులుగా ఎంచునో, క్రియలు లేకుండా ధర్మశాస్త్రము ఆచరిస్తున్న కాలములో ధర్మశాస్త్రాన్ని ఆచరించే దావీదును ఆయన అంటున్నాడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో. అసలు క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడిగా ఎంచడం అనేది పెద్ద వివాదాస్పదమైనటువంటి కామెంట్. ఆ కాలంలో ఎవరో ఒప్పుకోరు, కానీ మన తండ్రి ప్రవచిస్తున్నాడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడు. ఆ మనుషులు ఇక్కడ ఇంతమంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మనమే ఆ మనుష్యులం. మనం క్రియల మూలంగా అతిశయించే వాళ్ళము కాదు. యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచుట వలన కలిగే దేవుని నీతిని పొందుకున్న నీతిమంతులుగా తీర్చబడి మనము ప్రభు యందు అతిశయపడుతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని దావీదును ఆయన అప్పుడే చూశాడు. ఈ మనుష్యులను, ఈ కొత్త నిబంధన సంఘాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆచరించే ఆ రోజుల్లోనే దావీదును ఆయన ముందు చూపుతో చూడగలిగాడు. ఇంత ముందు చూపు ఎలా వస్తుందంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఉంది. అంత ముందు చూపు రావాలంటే ఒక విశ్వాసికైనా, ఒక సేవకుడికైనా అంత ముందు చూపు రావాలంటే చూడండి 2వ వచనం 11వ అధ్యాయం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేచనకు ఆధారమగు ఆత్మ. స్తోత్రం చెప్పండి అమ్మా. ఆ ఆత్మే మన యందు ఉంది. దేవుడు జీవవాయువు ఊదినప్పుడు ఆ ఆత్మ మనలోకి వచ్చింది. మనలో ఉన్న ఆత్మే దేవుని ఆత్మ. దేవునికి మనకి స్పష్టమైన రిలేషన్షిప్ ఉంది. కేవలం పోలిక చొప్పున కాదు, ఆత్మానుసారముగా ఆయన కలిగి ఉన్న ఆత్మను దేవుడు మనకు కూడా ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారముగు ఆత్మ. ఈ ఆలోచన అనే పదం వేరే బుక్స్లో ఎలా ఉందంటే, భాషల్లో దూరదృష్టి అని ఉంది. ఆలోచన వేరు, దూరదృష్టి అనేది కూడా వేరు. కానీ దూరదృష్టి బలములకు ఆధారముగు ఆత్మ అంట. అంటే ఎప్పుడో జరగబోయే అటు కూడా ముందే చూడగలరు, ముందే వినగలరు, ముందే గ్రహించగలరు. అది ఎవరి వల్ల సాధ్యమవుతుందంటే, ఎవని యందు యెహోవా ఆత్మ తన క్రియ చేస్తుందో, ఎవరు అపేక్షించి దాన్ని పొందుకుంటారో, ఆ కృపలో నిలిచి ఉంటారో, ఇవన్నీ కూడా వారికి అనుగ్రహించబడతాయి. దావీదుకి దేవుని యొక్క హృదయానుసారుడు, ఆయన చిత్తానుసారమైన మనస్సు కలిగినవాడు. కాబట్టే ఆ మాట చెప్పగలిగాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము అని రాయబడి, ఫుట్ నోట్లో కలిగి ఉన్నాము అని రాయబడింది. ఆయన రూపము, ఆయన కలిగి ఉన్న ఆత్మ, ఆయన కుమారుడు, పరిశుద్ధాత్మ అందరూ మన కొరకై ఉండంగా ఎంత ధైర్యంగా ఉండాలమ్మా. క్రైస్తవులో ఎక్కువ శాతం భేదవారుగా ఉంటారు, కానీ
మంచి టెంపర్గా ఉంటారు. ఎలా ఉంటారమ్మా? టెంపర్ అంటే అన్నీ ఉన్నాళ్ళు వాళ్ళు నడిచే విధానమే వేరుగా ఉంటుంది. వాళ్ళ ధైర్యం వేరు. అన్నీ ఉన్న వాళ్ళకి, మనకు అన్నీ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? ఆయన పోలిక ఉంది, ఆయన ఆత్మ ఉంది, ఆయన కుమారుడు మన కొరకున్నాడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. ఆయన ఆత్మ మన ఆత్మకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ విడిచిపెట్టారు మనని? అందుకని ఈ లోకంలో జీవిస్తూ ఉండగా ఆయనకు ఒక శత్రువు ఉన్నాడు కదా. ఎవరున్నారు? ఆయన శత్రువు ఎవరు? ప్రభు యొక్క శత్రువు ఎవరు? సాతాను. వాడు ఉంటాడా ఊరికనే? వాడి బిజినెస్ వాడిది. వాడు నిత్యము మనని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. డిస్టర్బ్ చేసేంత మాత్రాన మనం ప్రభువుకి చెందిన వారం కాకపోతామా? ఏమండి, మీరు ఎంత డిస్టర్బ్ అయినా మళ్ళా అయ్యగారు అంటే అయ్యగారికి వస్తారా రారా? ఎందుకని? మా అయ్యగారండి. ఎక్కడికి పోతాం? మా అయ్యగారి దగ్గరికే వస్తాం అంటారు. ఎవడు ఎంత డిస్టర్బ్ చేసినా సరే మా అయ్యగారు మా అయ్యగారే, మా దేవుడు మా దేవుడే. పౌలు గారు ఏమంటున్నాడంటే, పరమ తండ్రితో నిత్యము మనము సమాధానం కలిగి ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది లేకుండా మీరు దిన పరిచర్య ఆరంభించవద్దు. మీ తండ్రిగా, మీ సహోదరుడిగా, మీ స్నేహితుడిగా నేను చెప్పే మాట, ప్రతి దినము వేకువజామున మీరు ప్రార్థన చేసినప్పుడు, ఎంత అలసిపోయినా, ఎంత వ్యాధితో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నువ్వు ప్రభుతో మొదలు సమాధానపడు. లేదండి నాకు ఆయనకి తేడా వచ్చిందండి, నేను అలిగానండి ప్రభు మీద, 3 రోజులు బట్టి ప్రార్థన చేయట్లేదండి. తెలుసా, అట్ట కూడా ఉంటారు కొంతమంది. నేను కూడా అలిగా చాలాసార్లు ప్రభు మీద. అవును, ఎప్పుడు అలుగుతామండి? అసలు అలక ఎప్పుడు సాగుతుంది? అవతలాళ్ళు సవరదిస్తేనే మనం అలుగుతాం. అవతలు పట్టించుకోకపోతే అలుగుతామా? చెప్పండి. నవ్వరేంటి? అర్థం కాలేదా? ఆకలేస్తుందా? ప్రభుతో గ్యాప్ ఉండకూడదు. ప్రభుతో ఎప్పుడు సమాధానంగా ఉండాలి. కానీ మనం పాపులం కదా, ఆయన పరిశుద్ధుడు కదా. ఎట్లా ఉంటుందండి సమాధానం? ఎంత పాపివైనా, ఎంత ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా, ఆ పరిశుద్ధుని చేరుటకు, ఆయనతో మాట్లాడుటకు, ప్రార్థించుటకు, సహవాసం చేయడానికి ఎంత అనర్హురాలువైనా, ఎంత అనర్హుడువైనా సరే, నీ దిన పరిచర్య ఆరంభించాలి అంటే, అసలు డ్యూటీకి వెళ్ళాలంటే, పొద్దున్నే ఇంట్లో అంట్లు తోమాలంటే, దానికంటే ముందేం చేయాలి? నీ ప్రభుతో నువ్వు సమాధాన పడాలి. ఖచ్చితంగా చెబుతున్నానండి. ఎందుకో తెలుసా? ఒకసారి ప్రభువుకి నీకు సమాధానం ఏర్పడిన తర్వాత ఆ దినానికి రాజువు నీవే, రాణివి నీవే. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఆ గుంట నక్కగాడు నిన్ను ఏమీ చేయలేడు ఆ రోజు. ఎవరా గుంట నక్క? దేవునికి, దేవుని చిత్తానికి, దేవుని ప్రజలకి నిత్యము ప్రతికూలంగా పనిచేసేవాడు. వాడి శక్తి నిర్వీర్యం కావాలంటే ఏం చేయాలంటే, నువ్వు దేవునితో సమాధాన పడాలి. కొన్నిసార్లు మన పాపాలు మనకే అసహ్యం వేసి, కొన్నిసార్లు మనం చేసే తప్పులు మనల్ని మనమే క్షమించుకోలేము. అటువంటి తప్పులు ఎవరు చేశారా? నేనైతే చేశానమ్మో. నా తప్పుని నేనే క్షమించుకోలేక దేవుని కూడా క్షమించొద్దని చెప్పి నన్ను నరకానికి తొక్కేయి.
ఎక్కడ దొరకాలండి? నేను నీ విశ్వాసిగా ఉంటా పనికిరాను, చిచ్చి చిచ్చి నా జీవితం నాకు రోతేస్తుంది ప్రభువా, ఒక పని చేయి, మాకు బలి చక్రవర్తిని ఉన్నాడు, ఆయన దగ్గరికి విష్ణుమూర్తి వామనుడి రూపంలో వచ్చాడు. ఏయో కథలు ఉన్నారండి. కాలు పెట్టి తొక్కితే ఆ చక్రవర్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికో వెళ్ళిపోయాడంట. అట్టా నన్ను తొక్కేసి పాతాళానికి పంపించే కానీ ఇంకా నేను నీ విశ్వాసంగా నేను జీవించనయ్యా, నేను అనుకుని కాదు అని దేవుడి దగ్గర ఏడుచుకుంటా ప్రార్థన చేసుకున్నా. క్షమించమని కాదు. ఎందుకని 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 నా పాపము, నా దోషము ప్రభువుని ఎరుగున్న నేను అటువంటి పాతకానికి ఒడిగట్టానంటే క్షమాపణ అడుగుట కూడా నేను యోగ్యుణ్ణి కాదు అని అనిపించింది ఆ దినాన నాకు. అని ఏడుస్తా ఏడుస్తా మంచం మీద తలకాయట పెట్టుకుని నిద్రలో జారిపోయా, నిద్రలోకి వెళ్ళిపోయా. మనకు అలవాటు కదా, వాక్యం చెబుతుంటే నిద్రపోతాం, ప్రార్థన చేస్తుంటే నిద్రపోతాం. నాకు ఉన్న అలవాటు. నడుస్తా నిద్రపోతాం. నేను సిఆర్పిలో పనిచేశా. గాడ్ లాగా ఉండేవాడిని, గాడ్ లాగా తుపాకీలా పట్టుకుని అలా నిలబడేవాడిని. 2 గంటలు నిలబడాలి, ఎవడొచ్చినా చూస్తూ ఉండాలి, అలా చూస్తూ ఉండాలి. మాకు ఇన్స్పెక్టింగ్ అథారిటీస్ వచ్చినప్పుడు వెంటనే తుపాకీ పెట్టి థమ్ కూరా తాహే అని చెప్పి పోజు పెట్టాలి. మనం ఇట్ట పడి నిద్రపోతామన్నా, మోకాళ్ళు వంగట్లేదు, మోచేయి వంగట్లేదు, రొమ్ము ముందుకే ఉంది, స్టడీగా ఉంది. వాడు వస్తున్నాడు ఆఫీసరు, ఆడి బూట్లకి కింద ఉన్న రాళ్ళు కర్ర కిర్ర కర్ర కిర్ర కర్ర కిర్ర అంటే వస్తున్నాడు వాడు. ఆడి చప్పుడు ఆడికి వినపడుతుంది కానీ ఒరే ఈడు ఎవడు రాయుడు, ఆజానుబాహుడు, చాలా బాగున్నాడు, ఫిట్గా ఉన్నాడు అనుకుంటే ఏదైనా పొరపాటు చెవుడుగా ఉందా వీడికి? అయినా మరి చూడన్నా చూడాలి కదా, ముందు నుంచి వస్తున్నాను, కళ్ళు అయితే పనిచేయాలి కదా, చూడటైనా కానీ వీడి సంగతి ఏంటా అని చెప్పి అట్టాగే కర్ర కిర్ర అంటే వచ్చాడు. ఎదురుగుండా వచ్చి సెంటర్ అయ్యాడు, పొడిసేపోయా. రే ఇందాక నుంచి నువ్వు అంత చక్కగా ఉండి ఇప్పుడు ఒక్కసారి యాక్షన్లోకి వచ్చావేంటి అంటే, చెప్పరా బాబు, నిద్రపోతున్నా సార్. రే అంత స్టడీగా నిద్రపోతున్నావా? నువ్వు ఎంత పర్ఫెక్ట్ అంటే నాకు మొట్టమొదటి ప్రాక్టీస్ అయిపోయింది సార్ అన్న. మన విశ్వాసాలు అంతే కదా, పెద్ద నవ్వుతున్నారు నన్ను చూసి. మీరు అట్ట కాదేంటి, అయ్యగారు ఎంత మోసం చేశారు, మీరు కళ్ళు దోసి నిద్రపోతా వాక్యం వింటారు, అదేంటి? నిద్రపోయా. అక్కడ కాదు, ప్రార్థన చేస్తూ చేస్తూ ఏడుస్తూ నిద్రపోయా. నిద్ర పట్టేసింది తెలియకుండా. ఒక ఆజానుబాహుడైన వ్యక్తి ఒక గుర్రం మీద స్వారీ చేసుకుంటా వస్తున్నాడు. నేను నా మోకాళ్ళల్లో నా తలకాయ పెట్టుకుని అలా నా తల దాచుకున్న స్థితిలో ఎక్కడో కూర్చున్నా. పోయి ఆ గుర్రం నా దగ్గరికి వచ్చి నా ముందే నిలబడింది. అది ఎట్లా తెలిసిందంటే, ఇటు చూసా, దొంగ చూపులు ఎక్కువగా మనకి. ఇటు చూస్తాం, వాళ్ళు ఏమంటున్నారో తెలుస్తుంది మనకి, ఎందుకని ఇటు కూడా చూస్తూ ఉంటాం. చూస్తే ఇటు 2 కాళ్ళు కనపడినాయి, అటు 2 కాళ్ళు కనపడినాయి. అయ్యి బాబు, ఆయన ఎవడో నా దగ్గరికి వచ్చేసాడు రా బాబు, నా పరిస్థితి బాగాలేదు, నా పరిస్థితులు ఏముంటే వీళ్ళు ఎవరా బాబు నా దగ్గరికి వచ్చాడు అన్నట్లుగా అట్లాగే చదవచ్చు కూర్చున్నా. టక్కుమని ఆ కాళ్ళకి ఈ కాళ్ళకి మధ్య 2 కాళ్ళు కనపడినాయి. అంటే ఆయన దిగాడు. ఎక్కడ దిగాడు? కరెక్ట్గా సెంటర్గా నా ముందు దిగాడు. ఇక తప్పలా నెమ్మదిగా అలా లేచి నుంచున్నా. ప్రభువారండి,
యేసు ప్రభు తెల్లరి వచ్చేస్తూ గడ 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 ఉడిగిపోతున్నా. గ్యారంటీకి నేనేం చెప్పాను, ఏమని ప్రార్థన చేశాను? తొక్కో. ఎక్కడికి? పాతాళానికి. మంచి ప్రార్థన వింటారు వినరో కానీ ప్రభు ఈ ప్రార్థనలు వింటాడా ఏంటి, వచ్చేసాడు ఈ తొక్కేతారా బాబు అనుకున్నాను. భయం వేసింది. అయినా సరే నెమ్మదిగా చూస్తే చాలా క్వైట్గా ప్రజెంట్గా చక్కగా ఉన్నారు ప్రభు. ఏమంటారో ఏంటో అని అట్లాగే నేను చూస్తున్నా, ఏం మాట్లాడలా. నెమ్మదిగా తన తల మీద ఒక అందమైన కిరీటం ఉందండి, చాలా బాగుంది. సినిమాల్లో నాటకాల్లో మనకు అంత అందమైన కిరీటం కనపడవు. ఆ కిరీటాన్ని నెమ్మదిగా తీసి అలా తీసి నా తల మీద పెట్టాడు. అసలు ఆశ్చర్యం ఏంటి తెలుసా, ఆయన తల సైజు నా తల సైజు ఒకటే. ఇప్పుడు కొట్టండి చప్పట్లో. తొక్కుతాడు 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 అనుకుంటే ఆయన కిరీటం లేని వానిగా ఉన్నాడు. ఆయన ముందు కిరీటము ధరించుకుని ఉన్నాను నేను. వా, నాకు ఏడుపు వస్తుందమ్మా. ఈ వయసు వచ్చినాక ఏడవకూడదు మీ ముందు. ఎందుకంటే ఈయన పెద్ద వీక్ అండి బాబు, ఊరికి చెప్తాను ఏడ్చేస్తా ఉంటాడు అని మీరు సాగు చెప్పుకుంటారు. నా భయం, అందుకు ఏడవను. ఏమండి, అన్నీ ఇచ్చేసేసేసి ప్రాణం పెట్టాడు నా కోసం, ప్రాణం పెట్టాడు నా కోసం, చేశాడు నా కోసం, అవుతున్నాడు. ఇది తెలుసు నాకు. అరే నన్ను తొక్కేరా బాబు పాతాళానికంటే వచ్చి తన కిరీటం నాకు ఇచ్చెళ్తే నేను ఏమనుకోవాలి ప్రభు గురించి చెప్పండి. ఎంత కృతజ్ఞత భావం నాలోకి వస్తుంది చెప్పండి అమ్మా. అది మన ప్రభు అండి. నేను ఎరిగిన ప్రభు, నేను రుచి చూసిన ప్రభు, నన్ను ఆదరించిన ప్రభు. ఆ ప్రభువుని మధ్యవర్తిగా పెట్టుకొని ప్రతిరోజు దేవునితో సమాధానపడండి. అసలు మీ జీవితం మారిపోతుంది తెలుసా. అది ఇది కావాలని అడగమాకండి. మొదలు నీకు పరమ తండ్రికి ఉన్న అడ్డుని, ఏమంటూ మన పాపమే మనకు అడ్డు, ఇంకేముంది, దానిని యేసు ప్రభు చూడండి. ఆయన ఏం చెప్పాడు, ఇదే మాటలు చెప్పాడు ఆయన. విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, బా, ఈ యేసుక్రీస్తు అనే నామం అమ్మ ఎప్పుడు ఎక్కడ అయినా సరే మనకి అద్భుతంగా ఉపయోగపడుతుంది. నువ్వు విశ్వాసం ఉంచితే జస్ట్ మనకు కావాల్సిన క్వాలిఫికేషను 20,000 రూపాయలు పొట్టు చేరేసుకుంటేనే మనం మాట వింటాడని కాదు. కేవలము కావాల్సింది ఏంటంటే, కేవలం ఏం కావాలి? విశ్వాసము. యేసుక్రీస్తు నామమందు విశ్వాసము. యోహాన్ రాసిన మొదటి పత్రికలో కూడా ఒక చక్కటి మాట ఉంది. మాటలు పెరుగుతున్నాయి, క్షమించండి. నాకు తెలుసు, నేను ఒక మాట ఇచ్చా మీకు, నేను ఎక్కువ చెప్పను, కొంచెం అట్టట చెప్పేసి వెళ్ళిపోతానని. కానీ ఏంటో మళ్ళీ అనవసరంగా మీరు శ్రద్ధగా వింటా అంటే 3 వస్తుంది. 2వ అధ్యాయం, యోహాన్ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, మొదటి వచనం చదవండి. నా చిన్నపిల్లలారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతిని మీకు వ్రాయిచున్నా. ఎవడైనా పాపం చేసిన, అదేంటండి పాపం చేయొద్దని చెప్పాడు, మళ్ళీ పాపం చేసిన ఎలా అంటాడు ఏంటి? నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది అంటే అర్థం ఏంటి? ఆదరణకర్త. ఎవరికున్నాడండి? పాపము చేసిన వారికి ఆదరణకర్త పరమ తండ్రి సన్నిధిలో మన కొరకు ఉన్నాడు. చప్పకొట్టి పంపిద్దాం. నువ్వు విశ్వాసం ఉంచిన నామము, దేవుని బిడ్డలారా, మనందరము విశ్వాసం ఉంచిన యేసుని నామము ఇహమందు పరమందు కోట్లో, దేవుని కోట్లో సహితము ఆయన మన కొరకు ఆదరణకర్తగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి అమ్మ.
అటువంటి గొప్ప నామమును ఆ పరమ తండ్రి మనకు అనుగ్రహించాడండి. యేసు ప్రభుని అనుగ్రహించాడు. యేసు ప్రభుని కలిగి ఉన్న మనము నిజం చెప్పాలంటే మనకు కొదువైంది ఏది కూడా లేదండి. ఏ కొదువు గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అటువంటి సమృద్ధి జీవము ఎవరిలో ఉందంటే మన ప్రభు యందు ఉంది కదా. మరియు ఆయన ద్వారా, అదే యేసు ప్రభు ద్వారా విశ్వాసం వలన, అదే మనం కలిగి ఉన్న విశ్వాసం వలన, 2వ వచనంలో ఈ కృపయందు ప్రవేశము గలవారై, అద్భుతమైన జీవితం అండి మంది. కృప 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 కృప. నీ జీవితం అంతా కృపను అనుభవించవచ్చు క్రీస్తుయందు విశ్వాసం ఉంచితే. ఆ కృపయందు ప్రవేశము గలవారై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము. స్తోత్రం చెప్పండి. ఇది క్రైస్తవుని జీవితమై ఉండాలి. స్థలం కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలి, వాటిని బట్టి కాని అతిశయం. మన అతిశయం మన ప్రభు. అయితే అంతా ఫ్రూట్ఫుల్గా ఫలప్రదంగా ఉంటుందా? ఉండదండి. శ్రమ కలుగుతుంది. శ్రమ ఎవరు కలుగుతుంది? ఉన్నాడు కదా ఒక విరోధి. ఆ శ్రమలో ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. క్రైస్తవుని యొక్క జయజీతము గురించి ఎవరైనా సాక్ష్యం చెప్పుకోవాలంటే శ్రమల్లో అతిశయిస్తూ ఎవరు చెబుతారో వాళ్ళు నిజమైన క్రైస్తవులండి. శ్రమల్లో స్తుతించాలి, శ్రమల్లో ఆయన మహింపరచాలి. శ్రమయందు ఎవరు అతిశయపడతారో అసలు ఆ స్వభావం ఉందా మనకి? శ్రమనగానే అయ్యగారు చాలా శ్రమ వచ్చింది, ప్రార్థన చేసి పోవాలంటారు. నేను పోతే నీకు దేవుని సాక్ష్యం ఇస్తావు? శ్రమ వచ్చిందంటే నువ్వు వచ్చిన శ్రమను చూడకూడదు, కానీ అది తెచ్చిన దేవుని మహిమను చూడాలి. మనం శ్రమను చూస్తే భయపడతాం, మహిమను చూస్తే అతిశయపడతాం. సో మనం చూసే దృక్పథం మీద ఆధారపడి ఉంది. ఎవరు క్రీస్తుయందు విశ్వాసం ఉంచుతారో వారు శ్రమలను చూస్తే వారు భయపడరండి. ఏమవుతారు? అతిశయిస్తారు. 2 లక్షల మంది ఉన్నారండి. అభిషేకం పొందుకున్న సౌలుని రాజున్నాడు. ఆఫ్టర్ ఆల్ అటు పక్కన ఒక్కడు నాకంటే ఒక జానాబెత్తుడు ఎంతో ఎత్తున్నాడంట. గొల్యాత్ గురించి తెలుసుగా మీకు. వాడు రోజు తొడగొడతా అంటే వీళ్ళు ఉరుక్కుంటా పారిపోతున్నారు అటు ఇటు. అంత శ్రమ వచ్చింది. ఏమండి, ఇశ్రాయేల్లో జవాబు చెప్పగలిగే వాళ్ళు లేడా? అరే ఉన్నాడు కదండి అభిషేకింపబడిన సౌలు. కానీ అంతకుముందే రాయబడి ఉంటుంది, యెహోవా ఆత్మ అతన్ని విడిచిపెట్టింది. దురాత్మ ఆయన సన్నిధిలోంచి వచ్చింది. అంటే అంత 40 దినాలు 40 పగళ్ళు రాత్రులు వాడు బెదిరించుకుంటా అందరినీ ఒక పిరికితనానికి లోపరిచినప్పుడు అందరూ గడ 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 వణిపోతున్నారు. మొన్న వరకు మనం కరోనా గురించి వణికామే, మనం తక్కువేంటి? ఎందుకంటే ఆ కరోనా గురించి అమెరికాలో ఏమైంది, యూరోప్ కంట్రీస్లో ఏమైంది, టపటప పడిపోవటం, నల్లులాగా మనుషుల ఏగల అర్థమయ్యేది కాదు మనకి. ఫోటోలు చూస్తే అవన్నీ చూసి మనం కూడా అటు అయిపోతాం అనుకున్నాం. అయిపోయామా? మన ఇండియాలో అయిపోయిందా? మన సంఘంలో అయిపోయిందా? ఎంతమంది పోయారండి ఏ సంఘంలో చెప్పండి? స్తోత్రం చెప్పండి. స్తోత్రం చెప్పాలి. చచ్చేవారే గ్యారంటీగా మీరు కూడా. ఎప్పుడు తెలుసా? కరోనా గురించి గొల్యాతును చూసి భయపడినట్టుగా భయపడితే అటువంటి జాగ్రత్తలు పిరికితనం మీలో ఉండేలాగా పనికి మాలిన పోతూ ఈయన సేవ చేస్తే గ్యారంటీగా మీరు మూఖముడిగా చచ్చేవారు. కానీ చావలేదంటే కారణం
చాలు మనందరం పోయటానికి. సౌలు వల్ల కానిది దాదాపు 2 లక్షల మంది ఉన్నారండి. వాడు వచ్చి తొడగొడుతున్నాడు. ఒక పిల్లోడు వచ్చాడు. ఎవడైనా ఆత్మ కలిగిన వాడు, ఓహో జాగ్రత్త. 2 లక్షల మందిలో ఢీకొనడానికి ఎవరికీ ధైర్యం లేదు. కానీ ఆ చిన్న పోరడం 17 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయేమో తెలియదు మరి మాకు. అతను వచ్చి అన్నాడు అంతే. కరోనా గురించి జాగ్రత్తలు తీసుకోవాలి కానమ్మా, జాగ్రత్తలు తీసుకోండి. మీ మొహం మీరు ఎవరు జాగ్రత్తలు తీసుకోండి కాబట్లా గవర్నమెంట్ వాళ్ళకి ఇబ్బంది రాకుండా కొంతమంది ముక్కు పెట్టుకున్నారు, మూతి పెట్టుకున్నారు, మాస్క్. అది కూడా కొంతమంది తెగించి పెట్టుకోవాలి. ఆయన పక్కన కూర్చున్నారు. ఇంకా మీకు జాగ్రత్తలు ఏంటి? సో మీ ఎదురుతో అండి ఇలా హక్ చేసుకున్నాం రాగానే మా జాగ్రత్త పోడా, బాగులేదు జాగ్రత్త. విశ్వాసము, స్పిరిట్ ఇది ఉంటే వాడి ఎత్తు, వాడు ధరించుకున్నటువంటి, వాడు కలిగి ఉన్నటువంటి యుద్ధ సామగ్రి, వాడి దేవతలు అన్నీ ఉండి వాడు గొలియాతు ఏం చేశాడు? నా దేవతల పేరట శపిస్తున్నా అంటాడు. ఏమంటే అంత పిల్లాన్ని శపించాల్సిన అవసరం ఉందా? ఒక్క దెబ్బ ఆ ఈటు పెట్టినప్పుడు పూర్తి చచ్చిపోతారు కదా. నా ఈటుతో సంతానం రా అనాలి కదా. ఆడికే నమ్మకం లేదు వాడి కత్తి మీద, వాడి ఈటి మీద. అందుకని నా దేవతల పేరు నిన్ను శపించి నిన్ను చంపుతాను రా అంటున్నాడు. ఓరు ఎర్రిపోగులాడా, కత్తే ఈటే ఇవన్నీ మా దగ్గర నడవం. అసలు వాటి మేము లక్ష్యమే పెట్టం. మా దేవుడు లక్ష్య పెట్టడు, మేము లక్ష్య పెట్టాం. నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడు అయినటువంటి యెహోవా నామాన్ని నేను వస్తున్నాను రా. నువ్వేమో నీ దేవతల పేరున వస్తున్నావు. అసలు దావీదు మొట్టమొదటి మాట ఏమంటాడంటే, సున్నతి లేని వాడు సున్నతి గలవాడని బెదిరించడమా? అవురా, నిబంధన జనులు వీళ్ళు. ఎవరండి వీళ్ళు? ఒక నిబంధన కలిగి దేవునితో జీవిస్తున్న వారిని నిబంధన లేనివాడు వచ్చి మనం బెదిరించడమా? తల కొట్టేసేట అయిపోయింది దావీదుకి. తన ప్రభు నామాన వెళ్ళి కథం పెట్టేశాడు. స్తోత్రం చెప్పండి అమ్మా. విశ్వాసము అలాగే ఆత్మ అయిన దేవుడు, ఆ ఆత్మను కలిగిన మనకి ఇచ్చేవన్నీ స్వతంత్రించుకుంటా మనం ఆత్మీయ జీవితాన్ని జీవించి ప్రభునామాన్ని మహింపరచాలి. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. చప్పట్లు గట్టి కొడదాం.